హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ రోజు మీ ముందుకి ఇంకొక కొత్త బిగ్ బాస్ లిస్ట్ వచ్చాను. లాస్ట్ టైం మీకు ఒక 6 బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఖచ్చితంగా వస్తారని చెప్పాను కదా. ఇది దానికి ఎక్స్టెన్షన్ అనమాట. ఈసారి 16 మంది పేర్లు చెప్తాను. ఈ 16 మంది మాత్రం బిగ్ బాస్ హౌస్లోకి రావడం పక్కా అంటే పక్కా. వీళ్ళు రాకపోతే ఏం చేయాలో మీకు తెలుసు కదా. కామెంట్లో ఎప్పుడు నేను అవైలబుల్గానే ఉంటాను, వేసుకోండి మీ ఇష్టం అంతే. కానీ మీకు ఆ ఛాన్స్ నేను ఎందుకు ఇస్తాను చెప్పండి? అస్సలే ఉన్నాను. చాలామంది దగ్గర ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటిని ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని మీకు ఎలాగైనా సరే మంచి ప్రాపర్ ఆథెంటిక్ కంటెంట్ మాత్రమే ఇవ్వాలని చెప్పి ఫిక్స్ అయ్యాను కాబట్టే ఈరోజు మీ ముందు ఇలా ఉన్నా అనమాట. సో కంటెస్టెంట్ లిస్ట్ అనేది మీకు ఇప్పుడే చెప్తాను, కానీ దానికంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. అదేంటంటే ఈసారి హౌస్లోకి 16 మెంబర్స్ మాత్రమే వెళ్తున్నారు, అంటే 16 మంది అనమాట. ఇంకో 5 వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్తున్నారు. సో ఇప్పుడు ఈ 16 మంది పేర్లు మీకు చెప్తాను, అలాగే ఆ 5 కూడా ఒక 2 పేర్లు మీకు చెప్తాను. ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోండి. వీళ్ళు కనుక బిగ్ బాస్ హౌస్లో లేకపోతే అప్పుడు నన్ను అడగండి. సో ఈ 16 మంది లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి విష్ణుప్రియ. విష్ణుప్రియ గురించి ముందు నుంచి ఉన్న స్పెక్యులేషన్స్ అని మీకు తెలిసినాయి. తను ఖచ్చితంగా వస్తుందని కొంతమంది, రాదు అని చెప్పి కొంతమంది అంటున్నారు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ఫైనల్ లిస్ట్లోకి తను వెళ్ళిపోయింది. సో ఖచ్చితంగా విష్ణుప్రియ కూడా బిగ్ బాస్ హౌస్లో గ్యారంటీ ఉంటుంది. మరి తన అందచందాలతో ఎంటర్టైన్మెంట్ చేస్తుందా, లేదంటే తనకున్న యాటిట్యూడ్తో ఎంటర్టైన్ చేస్తుంది అనేది ముందు చూడాలి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మన సీరియల్ యాక్టర్ నిఖిల్ మలైకల్. ఈయన మంచి హైట్ వెయిట్ పర్సనాలిటీ, చూడటానికి ఒక మ్యాచ్ లెవెల్లో ఉంటాడు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే బోనీ కపూర్ గారు అబ్బాయి అర్జున్ కపూర్ స్టేట్స్ కొన్ని ఉంటాయి మన వాళ్ళు. ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా డాన్స్ వీడియోస్ అవి పెడుతుంటాడు. సో భయ్యకి డాన్స్ అంటే ఇష్టం అని అర్థం అవుతుంది. గుడ్ లుకింగ్ ఉన్నాడు, హ్యాండ్సమ్ గా కూడా ఉన్నాడు. సో చూడాలి మరి. సో ఈసారి తిని ఎంతమంది లేడీ ఫ్యాన్స్ వెనకాలేసుకుంటాడో చూద్దాం. లిస్ట్ లో నెంబర్ 3 కంటెస్టెంట్ వచ్చేసి విస్మయశ్రీ. తిని కూడా చూడటానికి మంచి క్యూట్ గా ఉంటుంది. కాకపోతే తిని ఏ లెవెల్లో ఎంటర్టైన్మెంట్ చేయగలదో అనేది ఇంకా హౌస్ లోనే మనం చూడాలి. లిస్ట్ లో మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సీరియల్ యాక్టర్ మణికంఠ. ఈ బ్రో చూడటానికి కొంచెం ప్రేమిసే సినిమాలో భరత్ లాగా లవర్ బాయ్ లా ఉంటాడు. చూద్దాం మరి ఏం చేస్తాడు. ఈ 16 మంది లిస్ట్ లో నెక్స్ట్ మన కంటెస్టెంట్ వచ్చేసి అభయ్ నవీన్. ఈ భయ్య గురించి ఆల్రెడీ మీకు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ప్రతి ఒక్క ఫ్రెండ్ గ్యాంగ్ లో ఖచ్చితంగా ఇలాంటి ఒకడు ఉంటాడు. మంచిగా ఎంటర్టైన్ చేస్తాడు అనుకుంటున్నాను. బ్రోకి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, సేమ్ టైం టైమింగ్ కూడా ఉంది. దాంతో నేను ఎట్టుకొస్తాడేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ కంటెస్టెంట్ విషయానికి వస్తే బెజవాడ బేబక్కాయ్. అక్క గురించి తెలిసిందే కదా. అక్క అంటేనే కేర్ ఆఫ్ కాంట్రవర్సీ. అక్క ఏం పట్టుకున్నా కాంట్రవర్సీ అవుతుంది. అక్క వాళ్ళు జనరల్ టాపిక్ పట్టుకున్నా కూడా అది కాంట్రవర్సీ చేసేయగలదు. ఆవిడకి కెపాసిటీ ఉంది కాబట్టి బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ కి ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మంచి పరిణామమే. నెక్స్ట్ మన లిస్ట్ లో చాలా మందికి 7 Arts దగ్గర కిరాక్ సీత. ఎక్కడో ఒక చిన్న యూట్యూబ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ తర్వాత యూట్యూబ్ లో కూడా మంచి ప్రామినెంట్ రోల్స్ చేస్తూ ఇప్పుడు కొన్ని ఫిల్మ్స్ లో చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తుంది. రీసెంట్ గా బేబీ సినిమాలు కూడా చాలా మంచిగా పర్ఫార్మ్ చేశారు. యూజువల్ గా ఈ మోడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కాంటెంట్ వచ్చేసి అడల్ట్ కంటెంట్ అనమాట. లైక్ ఈ అడల్ట్నెస్ అనేది వర్బల్ గానే ఉంటుంది కానీ ఫిజికల్ గాను లేదంటే ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పోజింగ్ లెవెల్ లోనే ఉండదు. అది గుడ్ థింగ్. సో ఆవిడకి ప్లస్ పాయింటే ఆవిడ మాటలు కాబట్టి హౌస్ లో ఎలా ఎంటర్టైన్మెంట్ చేస్తుందో చూద్దాం. ఈ లిస్ట్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ యష్మి గౌడ. చూడటానికి పాప క్యూట్ గా ఉంటుంది, కానీ ఈ పాపలో కూడా ఒక లెవెల్ ఆఫ్ రచనస్ ఉంది. కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తే మీకే అర్థం అవుతుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ డి డాన్సర్ నైనిక చాలా యాక్టివ్ గా డాన్స్ చేస్తుంది. తన యాక్టివ్నెస్ ఏంటంటే ఆల్రెడీ మనం చాలా సార్లు షోస్ లో చూసాం. బట్ ఇది రియాలిటీ షో కాబట్టి ఇందులో ఎలా ఉంటుందో మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ లిస్ట్ లో ఇప్పుడు చెప్పబోయే కంటెస్టెంట్ కొంచెం స్పెషల్. అంటే పెద్ద స్పెషల్ ఏం కాదు, కానీ చిన్నప్పటి నుంచి 90s కిడ్స్. కానీ మనందరికీ సీరియల్స్ అంటే ఒక టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది ఈ క్యారెక్టర్ చేసిన సీరియల్సే. అప్పట్లో ఈయనకి హౌస్ వైఫ్ ఫాలోయింగ్స్ చాలా ఎక్కువగా ఉండేది. సో ఈయన ఎంత బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తాడని కాసేపు పక్కన పెడితే ఈయనకి మాత్రం ఓట్స్ పడే ఛాన్సెస్ చాలా హెవీగా ఉన్నాయి. సో మంచి కాంపిటీషన్ అవుతాడు అనుకోండి. చూద్దాం మరి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి శేఖర్ భాష. మనోడి సంగతి తెలిసిందే. రీసెంట్ గా దుమ్ము దులిపేస్తున్నాడు. మాల్ యాక్టివ్నెస్ కాదు అసలు. 2-3 వారాల పాటు అయితే ఏ న్యూస్ ఛానల్ చూసినా మనోడే ఉన్నాడు. అదంతా తన పర్సనల్ ఇష్యూ. సో తిన్లో మెయిన్ గా అనిపించేది అంటే ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ వైస్, సేమ్ టైం యాటిట్యూడ్ కూడా చాలా హెవీగా ఉంటుంది. సో ప్రీవియస్ సీజన్స్ లో సోహెల్ గుర్తున్నాడు కదా, సేమ్ సోహెల్ లాంటి క్యాండిడేట్ ఈ శేఖర్ భాష అవుతాడేమో ఈసారి బిగ్ బాస్ హౌస్ లో నాకు అనిపిస్తుంది. నేను చెప్పేది ఆర్డర్ వైజ్ లేదంటే టాప్ 5 గురించో కాదు, ఒక యాటిట్యూడ్ పరంగా. ఈ లిస్ట్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ హీరో ఆదిత్య ఓం. లాహిర్లో సినిమా ద్వారా దాదాపు అందరికీ తెలిసిన ఈయనకి కూడా మంచి లేడీ ఫాలోయింగ్ ఉంది. మనిషి కొంచెం కామ్ స్వీట్, కానీ మంచి టైమింగ్ కూడా ఇంకుంది. ఆ తర్వాత ఇదే లిస్ట్ లో అభిరామ్ వర్మ, సహస్ర కృష్ణ. వీళ్ళు ఏంటంటే కొంచెం కొత్త క్యారెక్టర్స్, పెద్దగా బయట ప్రపంచానికి పరిచయం లేని వ్యక్తులు. వీళ్ళేంటి అనేది మనం ఇంకా హౌస్ లోనే చూడాలి. ఆ తర్వాత కంటెస్టెంట్ మన అలీ గారి బ్రదర్ అయిన కయూమ్ గారు టైమింగ్ గురించి మీకు తెలిసిందే. చాలా సినిమాలో మనం ఎంటర్టైన్ చేశారు. ఆయన కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఆయన హ్యూమర్ అనేది బిగ్ బాస్ హౌస్ కి మంచి ప్లస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ లిస్ట్ లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ న్యూస్ రీడర్ కళ్యాణి గారు. ఈమె మనం ఎప్పటి నుంచో చాలా న్యూస్ ఛానల్స్ లో చూస్తున్నాం. లైక్ TV5, భారత్ టుడే, లేంటే ABN, ఇలా చాలా ఆటలో చూసాం. ఈ మేడం వచ్చేసి చాలా ప్రశాంతంగానే న్యూస్లు చెప్తారు. మరి హౌస్ లో అంతే ప్రశాంతంగా ఉంటారా, లేదంటే భద్రకాల రూపాన్ని చూపిస్తారా అనేది వేచి చూడాల్సిందే. సో ఇదే గైస్ ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే 16 మంది కంటెస్టెంట్ లిస్ట్. అయితే నాకు అర్థమవుతుంది ఈ లిస్ట్ లో చూసే చాలా మంది ఆల్రెడీ ఒక చిన్న పాయింట్ మీద డిసప్పాయింట్ అవుతున్నారని. అదేంటంటే మీ రీతు చౌదరి ఎక్కడనే కదా, ఆమె కూడా వస్తుంది, కంగారు పడమాకండి. కానీ ఆమె స్ట్రైట్ గా వెళ్ళే 16 మంది కంటెస్టెంట్ లో రావట్లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో 5 వస్తున్నారని చెప్తున్నాను కదా. ఆ 5 2 పేర్లు కూడా చెప్తాను చెప్పాను కదా. ఆ 2లో ఒకళ్ళే ఈ రీతు చౌదరి, ఇంకొకళ్ళు వచ్చేసి అంజలి పవన్. మొత్తానికి ఇది పోయే లిస్ట్. ఇప్పుడే వీడియోని సేవ్ చేసుకోండి, ఎందుకంటే తర్వాత మీకు మంచి సాలిడ్ ఎవిడెన్స్ కావాలి కదా. కానీ ఒక్కసారి ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళు కనుక హౌస్ లోకి వెళ్ళారే అనుకోండి, తెలుసు కదా మీరు చేయాల్సిన పని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడమే. అబ్బో చాలా ఉన్నాయి లోపల బిగ్ బాస్ అప్డేట్లు. బయటికి రిలీజ్ చేస్తానే ఉంటాం మరి.